నమస్తే వెల్కమ్ టు టీవీ 15 న్యూస్. సాలూరు మండలం మావిడి పంచాయతీ పురిగాని వలస స్కూల్ టీచర్ 4 నెలల నుంచి రావడం లేదు. అక్షర జ్ఞానం మర్చిపోన పరిస్థితి వచ్చింది. 3 సార్లు కలెక్టర్ కి అలాగే పీఓకి కంప్లైంట్ ఇచ్చినా 4 నెలలు అవుతున్నది. ఇంతవరకు స్కూల్ కి టీచర్ రావడం లేదు. పంపించండి అని చెప్పినా ఇంతవరకు రెస్పాండ్ లేదు. వచ్చిన అక్షరాలు కూడా మర్చిపోవాల్సిన పరిస్థితి వచ్చిందని పిల్లల యొక్క తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ టీచర్ ని పంపించాలని బొల్లంపల్లి చిన్న వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ కోరారు. అలాగే మేము ఫోన్ చేసిన వెంటనే మీరు మమ్మల్ని స్పందించి ఈ కార్యక్రమాన్ని ఇలా జరిగిన ప్రతి మీడియాకి మీరు స్పందించినందుకు మాకు ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ. ఏమండి మీరు పిల్లలు ఇక్కడ ఎంతమంది ఉంటారు? 16 మంది. 16 మంది ఉంటారు. 16 మంది ఉంటే మరి ఎక్కడికైనా వెళ్ళారా మీరు? కలెక్టర్ ఆఫీస్కి 3 సార్లు వెళ్ళామండి. టీఓ గారి దగ్గరికి 3 సార్లు. హెచ్ఎం గారి దగ్గరికి సార్ ఏమన్నారంటే హెచ్ఎం గారిని కలవండి, తోనం వెళ్ళన్నారు. తోనం హెచ్ఎం సార్ని కలిసాం. 3 సార్లు వెళ్ళాము. 3 సార్లు వెళ్తే మీకు టీచర్ గారు ఓకే అయిపోయారు, సోమవారం వస్తారని చెప్పి 3 వారాలు అవుతుందండి. సోమవారం వస్తుంది కానీ మేషారు రాలేదు సార్. ఇది పరిస్థితి. వీళ్ళు చదువు లేదు, ఏం లేదు, గురువు లేని విద్య గుడ్డు విద్య అన్నట్టు అలాగా తయారయ్యారు. పిల్ల తల్లిదండ్రులు రోజు వచ్చి పంపిస్తారు అంతే. స్కూల్కి పంపించిన ఇక్కడ ఎవరు చదువు లేకపోతే ఏం చేస్తారు? అదే మాకు కొంచెం ఏదో దయతలచి ఆ మేష టీచర్ని మాకు వేస్తే మా పిల్లలు కొంచెం అభివృద్ధి చెందుతారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం.